Hello everybody, this is Madhavi from Davi Creations. Today most trending లో ఉన్న ఆండాల్ అమ్మవారి పెయింటింగ్ ని బ్లౌజ్ స్లీవ్స్ మీద ఎలా వేయాలో చూద్దాము. క్యూట్ ఆండాల్ అమ్మవారి డిజైన్ ప్రింట్అవుట్స్ ఇవి. 2 స్లీవ్స్ కి కావాలి కాబట్టి మిర్రర్ ఇమేజ్ తోటి 2 ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. మా డిజైన్ బుక్ లో ఇవి కూడా ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు క్లాత్ మీద స్లీవ్స్ కోసం మార్కింగ్ చేసుకున్న దగ్గర సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా డిజైన్ని కూడా హాఫ్కి మడిస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసేసి కదలకుండా ఇలా పేపర్ టేప్ని పెడుతున్నాను. సో ఇక్కడ క్లాత్ డార్క్గా ఉంది కాబట్టి వైట్ కార్బన్ పేపర్ యూజ్ చేస్తూ పెన్తో డిజైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా డిజైన్ మొత్తంని అన్ని డీటెయిల్స్ క్లియర్గా వచ్చేట్టుగా డబల్ లైన్స్ లేకుండా చూసుకొని డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక స్లీవ్ మీద కూడా డ్రా చేసి పెట్టాను. ఇప్పుడు రింగ్ ఫిక్స్ చేస్తున్నాను. ఇలా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా నెమ్మదిగా లాగుతూ ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను వైట్తో 2 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకుని బేస్ కోట్ వేస్తున్నాను. డార్క్ కలర్ క్లాత్ కాబట్టి మనకి నెక్స్ట్ కలర్స్ క్లియర్గా కనబడడానికి వైట్ బేస్ కోట్ వేయాలి. సో మనం ఇలా ఫస్ట్ కోట్ వేస్తున్నప్పుడు పెయింట్ వాటర్ బేస్డ్ కాబట్టి క్లాత్ పీల్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువగా డార్క్గా అనిపిస్తుంది అనుకుంటే మనం సెకండ్ కోట్గా కూడా వైట్ వేయచ్చు. లేదు ఫస్ట్ కోట్ వేసేటప్పుడు పెయింట్ కన్సిస్టెన్సీ థిక్గా ఉండి డార్క్గా కనిపించకపోతే సెకండ్ కోట్గా కలర్స్ వేసేసుకోవచ్చు. అంటే మనం కలర్స్ వేసేటప్పుడు కింద బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండకూడదు. సో మనం నెక్స్ట్ కలర్స్ వేసినప్పుడు ఎగ్జాక్ట్ కలర్స్ కనబడడానికి కంపల్సరీ కింద వైట్ లేయర్ ఒకటి ఫామ్ చేయాలి. అలాగని 3-4 కోట్స్ వేయద్దు. ఇప్పుడు ఐస్లో లైట్గా వైట్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్కిన్కి మొత్తం వైట్ కలర్ తోటి ఫస్ట్ లేయర్ వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పూర్తి పెయింటింగ్ వేయడానికి 3 to 4 hours పట్టింది. కానీ వీడియోని అంతసేపు చేయలేం కాబట్టి నేను స్పీడ్ పెంచేశాను. నేనేదో ఫాస్ట్గా చేసేస్తున్నాను అనుకోవద్దు, నెమ్మదిగా చేయండి. ఇలా ఫస్ట్ స్కిన్ టోన్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ వైట్ బేస్ కోట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లెష్ టింట్ అనే కలర్ని స్కిన్ టోన్ లాగా నెక్స్ట్ కోట్ వేస్తున్నాను. ఈ షేడింగ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ కలర్ని ఫిల్ చేయడమే. నెక్స్ట్ 00 రౌండ్ బ్రష్తో బ్లాక్ తీసుకుని ఐబ్రోస్ అండ్ ఐస్ వేస్తున్నాను. ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్చర్ చూస్తూ రఫ్గానే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం డ్రై అయ్యాక దీన్ని చిన్నగా కరెక్షన్స్ చేసుకుంటున్నాను. మనం ఏ కరెక్షన్స్ చేసుకోవాలన్నా అది పూర్తిగా డ్రై అయిపోవాలి, లేదా బ్లాక్ వేరే కలర్తో మిక్స్ అయిపోయి మొత్తం మెస్సీ అయిపోతుంది. ఇప్పుడు బర్న్ సియానాతో ఐస్ మీద ఐ షాడోస్ అండ్ నోస్ వేసేసి మళ్ళీ స్కిన్ కలర్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు లిప్స్కి కూడా బ్రౌన్ కలర్తో వేసాను, ఇది బేస్ లాగా పనిచేస్తుంది. డైరెక్ట్గా రెడ్ వేసేస్తే కరెక్షన్స్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుందనేసి నేను బ్రౌన్తోనే వేస్తాను. అండ్ ఇక్కడ రెడ్ అప్లై చేసేసి లిప్స్కి చిన్నగా వైట్ డౌన్ లిప్కి వేసేసి బ్లెండ్ చేశాను. ఇది ఆల్రెడీ బేస్ కోట్ కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం స్కిన్ కలర్ వేసేసి బ్రౌన్ కలర్ తోటి ఇలా బ్లెండ్ చేస్తున్నాను. సో మనకి 2 కలర్స్ కనపడకూడదు, అవి గ్రాడ్యువల్గా బ్లెండ్ అయిపోవాలి. ఇప్పుడు పిక్చర్ మొత్తము ఎక్కడెక్కడ మనకి కలర్స్ వేయాలో అక్కడ నేను వైట్ బేస్ కోట్ వేస్తున్నాను. వీలైనంత వరకు జ్యువెలరీ దగ్గర వదిలేస్తున్నాను గోల్డ్ కలర్ వేయడానికి. ఇక్కడ పూల దండకి నేను డైరెక్ట్గా పెయింట్ని అప్లై చేయకుండా
ఫ్లవర్ ఎఫెక్ట్ రావడం కోసం బ్రష్తో ర్యాండమ్గా డాబ్ చేస్తూ వెళ్తున్నాను. క్రిమ్సన్ రెడ్ కలర్ని 2 నెంబర్ రౌండ్ బ్రష్తో శారీకి వేస్తున్నాను. ఈ పళ్ళు పార్ట్ని సాప్ గ్రీన్తో ఫస్ట్ వేసేసి తర్వాత ఎల్లోతో బ్లెండ్ చేస్తున్నాను. వైట్ కొంచెం వేసేసి సాప్ గ్రీన్ బార్డర్ వేస్తున్నాను. ఇప్పుడు శారీకి ఫోల్డింగ్ ఎఫెక్ట్స్ రావడం కోసం వైట్ యూజ్ చేసి ఎల్లో అండ్ రెడ్తో బ్లెండ్ చేస్తున్నా. బ్లౌజ్కి ఎల్లో అండ్ సాప్ గ్రీన్ యూజ్ చేశాను. ఇక్కడ బ్లెండింగ్ కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ లైట్ కలర్ ఉందో ఎక్కడ డార్క్ కలర్ ఉందో రిఫరెన్స్ పిక్చర్లో చూస్తూ మనం బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చున్నీకి పర్షియన్ బ్లూకి కొంచెం వైట్ యాడ్ చేసేసి వేశాను. ఇప్పుడు పర్ల్ మెటాలిక్ గోల్డ్తో జ్యువెలరీ పార్ట్ అండ్ శారీ బార్డర్ పళ్ళు బార్డర్కి వేస్తున్నాను. ఇక్కడ బాస్కెట్కి వేసిన ఫస్ట్ కోట్ డ్రై అయిపోయింది కదా, అందుకని మళ్ళీ వైట్ కోట్ వేసేసి బర్న్ సియానాతో డీటెయిల్స్ ఇస్తున్నాను. పూలదండకి సాప్ గ్రీన్, క్రిమ్సన్ రెడ్ అండ్ వైట్తో బ్లెండ్ చేస్తూ ఇలా వేయాలి. ఇప్పుడు 00 రౌండ్ బ్రష్తో బ్లాక్ అవుట్లైన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఫింగర్స్కి అవుట్లైన్స్ వేసేటప్పుడు కొంచెం రఫ్గా అయిపోయింది. సో అందుకని అది వేసేసి డ్రై అవ్వడానికి వదిలేసాను. కొంచెం డ్రై అయ్యాక అందులో వైట్ అండ్ స్కిన్ కలర్ వేసేసి మళ్ళీ ఫింగర్స్ వేసేసి అవుట్లైన్స్ వేసాను. ఇప్పుడు బాస్కెట్లో ఫ్లవర్స్ వేయడానికి ఫస్ట్ వైట్ వేసేసి క్రిమ్సన్ రెడ్ వేసి బ్లాక్ అవుట్లైన్స్ ర్యాండమ్గా వేసేసాను. ఫింగర్స్కి మెహందీ లాగా స్కార్లెట్ రెడ్ వేసాను. ఇప్పుడు 3D అవుట్లైనర్తో ఎక్కడైతే మనం గోల్డ్ కలర్ వేసామో అక్కడంతా హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ 3D అవుట్లైనర్తోనే స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ వేరే ఫ్యాబ్రిక్ గ్లూ కానీ మల్టీపర్పస్ గ్లూ కానీ యూజ్ చేయట్లేదు. ఇది చిన్న పెయింటింగ్ అయిపోయేసరికి మనకి పెద్ద స్టోన్స్ యూజ్ చేయడానికి ప్లేస్ ఉండదు. సో అందుకని నేను 2 mm స్టోన్స్ మాత్రమే యూజ్ చేశాను. సో ఇలా రిఫరెన్స్ పిక్చర్ని చూస్తూ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే మన కన్వీనియన్స్, క్రియేటివిటీని యూజ్ చేస్తూ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసుకోవచ్చు.
మీకు వన్ స్లీవ్ మీద పెయింటింగ్ వేసి చూపించాను. ఇదే ప్రాసెస్తో నెక్స్ట్ స్లీవ్కి కూడా పెయింటింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఫినిష్ అయినాక ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ పెయింటింగ్.